దయచేసి ఫ్లాగ్స్ అన్ని కూడా కొంచెం పక్కకి పెట్టాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. అక్కడ ఎవరున్నారో కనిపించట్లేదు. ఫ్లాగ్స్ అన్ని దించండి అమ్మా. మీ ఉత్సాహం ఇలానే ఉండాలి. ఫ్లాగ్స్ అన్ని కొంచెం దించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితి, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా, రాబోయే తరాలకి దిక్సూచిగా, భారత రాజ్యాంగాన్ని నిర్విఘ్నంగా రాజారెడ్డి రాజ్యాంగంలా కాకుండా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలా ముందుకు నడిపించడానికి నిరూపణగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా సార్కి బహుకరిస్తున్నామండి. నియోజకవర్గం తరపున అందరికీ నమస్కారం. అలుపెరగిన యోధుడు, మండు టెండను సైతం లెక్క చేయకుండా మండే సూర్యుడిలా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తాలూకా అక్రమాలను ఎదురొడ్డి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఈరోజు రాష్ట్రం గురించి నేను పని చేస్తాను, పని చేస్తూనే ఉంటానని నిరూపించుకునే ఒకే ఒక నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మనతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, ఉమ్మడి కూటమి అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి గౌరవ సీఎం రమేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. పాయకరావుపేట నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పాయకరావుపేట నియోజకవర్గం అంటేనే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అతి ఇష్టమైన నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో 2014-19లో సుమారుగా 1500 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కలిగిన వ్యక్తి మనందరి నాయకుడు, నా నాయకుడు అని సగర్వంగా చెప్పుకునే నా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ 2019-24 ఒక గడ్డు కాలం కింద మనం అందరూ కూడా భావించుకోవాలి. ఏ గ్రామంలోని కూడా ఒక రోడ్డు వేయడానికి కానీ, ఒక డ్రైన్ కట్టడానికి కానీ, ఆఖరికి చిన్న మంచినీరు ఇచ్చే పరిస్థితిలో కూడా లేకుండా ఒక దద్దమ్మ గవర్నమెంట్, ఒక చేతకాని గవర్నమెంట్ ఈరోజు మనందరి దగ్గరికి రావడం కూడా చూస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికైనా, ఈ రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తుని గాడిలో పెట్టడానికైనా ట్రాక్ ఎక్కించాల్సిన నాయకుడు, సూపర్ డ్రైవర్ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 1 ఇంజన్ కాదు, 2 ఇంజన్లు కాదు, 3 ఇంజన్లు, ట్రిపుల్ ఇంజన్లతో సైమని బుల్లెట్ ట్రైన్ లా దూసుకేస్తున్న ఈ మహాకూటమికి డ్రైవర్ మన చంద్రన్న. ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గం కూడా రాబోయే కాలంలో వైజాగ్ అంత స్పీడ్గా అభివృద్ధి చెందడానికి అనుకూలమైన ప్రదేశాలు కూడా ఇక్కడ ఉండడం మన గర్వంగా భావించాలి. ఈ రోజు ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కాపు సామాజిక వర్గం, జగన్మోహన్ రెడ్డి కాపులు అన్యాయం చేశారని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఈ కాపులకి సంబంధించి 1000 కోట్ల నిధులతో ఆ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈ రోజు కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. మత్స్యకారులు ఒకవైపు, యాదవులు ఒకవైపు, శెట్టిపల్లి, చాకలి, బీసీకి అందరూ కూడా ఈరోజు బీసీలందరి తరపున గౌరవ చంద్రబాబు నాయుడు గారికి నేను పాదాభివందనం చేసుకోవాలి. బీసీ డిక్లరేషన్ ఇచ్చి బీసీ కుటుంబాల్లో వెలుగు నింపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మా మహిళామణులు, ధరలకు పెరిగిపోయి ఆకాశాన్ని ధరలు, విపరీతంగా పెరిగిపోయిన మద్యం, విపరీతంగా పెరిగిపోతున్న కరెంటు ధరలకి ప్రత్యామ్నాయంగా మీరిచ్చిన సూపర్ 6 మహాశక్తి, ఈ రెండు కూడా ఒక అందుకు చెప్పాలంటే నా అత్తిని పాలు పోసినట్టే. నేను అన్ని కూడా సార్కి చేపించాను. వాటర్ ప్రాజెక్ట్ ఒకటి సార్ దృష్టి పెట్టాలి. ఇక్కడ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పన దిశగా ముందుకెళ్లాలని, అదేవిధంగా ఇక్కడ చాలా మంది ఇల్లులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులు కట్టించి ఇచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని ఒక్కసారిగా మన అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం
కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.